సరే ఇంక దేనికి ఆడికి వెళ్ళిపోతాం కదా, ఆడకూడదు సైడ్ అన్న వచ్చింది ఆ సైడ్ లోపలికి వెళ్ళిపోతాం. లెటర్స్ బాగా లాగి పవన్ కళ్యాణ్ గారు నామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ భయారోగ్య ఐశ్వర్యావతిరస్తు తథాస్తు ఇష్టగామ్యార్థ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు సకల ఆరోగ్యాయ భావం పరవిద్య పరిహరాయ భావం పరశౌర్య వినాశిన్యే నమో పరతంత్రగత్తే నమో పరయంత్ర ప్రవేదకాయ సర్వగ్రహ వినాశిన్యే నమో భీమసేనాసహాయ భావం సర్వ దుఃఖహరాయ నమో సర్వలోకపాణే మనోజవాయ నమో పారిజాత ఏం సార్ జై రామభక్త హనుమానికి దాని కూడా ఏడొద్దుల రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాపతియే నమః. ఓం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత ఆధ్యాత్యం వాక్పటుత్తంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఈరోజు పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ కుటుంబ సమేతంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈరోజు ఉదయాన్నే స్వామివారికి పాలాభిషేకం, పంచామృత అభిషేకం, అదేవిధంగా తమలపాకుల పూజా కార్యక్రమం, అదేవిధంగా స్వామివారికి వడమాల వేయటం, ఇంకోటి ఏంటంటే మామూలుగా ఈరోజు పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా మణిసూక్త హోమం పవన్ కళ్యాణ్ గారికి ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము ఇవ్వాలని మా ఆంజనేయుల స్వామిని అభయాంజనేయుల స్వామిని కోరటం జరిగింది. అందరూ దీంట్లో ముఖ్యంగా జన సైనికులు వీర మహిళలు అందరూ పాల్గొన్నారు. ఆయనకి సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన పేరు ప్రతిష్టలు అట్లాగే ఉండాలని, అదేవిధంగా ఆయన ప్రజలందరికీ సేవ చేయాలని, ప్రజల మనోభావాలు అందరికీ కూడా ఆయన 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 కృపాకటాక్షాలు కలగాని ప్రజలందరూ ఆశీర్వదించాలి. ముఖ్యంగా కూడా కూటమి ప్రభుత్వంలో ఆయన తిరుగులేని నాయకుడిగా ఒక కోహినూర్ వజ్రంగా రాష్ట్రానికి దేశానికి కోహినూర్ వజ్రంగా సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన పేరు ప్రతిష్టలు అట్లాగే ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతునికి ఈరోజు పూర్వాభాద్ర నక్షత్రం రోజు స్వామివారికి మణిసూక్త హోమంతో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించాము. ఆయన ఆశీస్సులు ఆంజనేయ స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం. జై జనసేన జై. గత వారం 10 రోజులుగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అస్వస్థతకు గురయ్యారు. 20 సంవత్సరాల కిందట ఆవేశం అనుకున్న ప్రజలకి తన ఆవేదనని ఆచరణ రూపంలో చూపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి దిష్టి తగిలిందో లేకపోతే ఆయన చూసి ఈర్ష్యపడుతున్నారో తెలియదు, కానీ అస్వస్థతకు కారణమైంది. గత వారం రోజులుగా మనం పూజ చేయాలనుకున్నప్పుడు మా నూనె మల్లికార్జున అన్న ఏ కార్యం చేయాలన్నా కూడా దైవబలం మెండుగా ఉండాలి. ఆయన అనుభవంతో ఈరోజు పూర్వభద్ర నక్షత్రం కారణంగా అభయాంజనేయ స్వామి టెంపుల్ వద్ద మణిసూక్త యోగం చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బాగుండాలని పూజ జరిపారు. ఈరోజు దీనిలో పాల్గొన్న జన సైనికులకి వీర మహిళలకు కూడా అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, మా ఇంటి దిష్టి అవతల వాళ్ళ దిష్టి, మా పార్టీ దిష్టి అవతల పార్టీ దిష్టి, అభిమానించే వాళ్ళ దృష్టి అసూయపడే వాళ్ళ దృష్టి అన్నీ కూడా మాయమైపోయి పూర్తి ఆయురారోగ్యాలతో తన ఆవేదన ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో చూపుతున్న పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, బడుగు బలహీన వర్గాల వారికి ఇప్పటిదాకా వెలుగు చూడని జీవితాలకి వెలుగు నింపుతున్న మా పవన్ కళ్యాణ్ గారు అష్టారోగ్యాలతో సౌఖ్యంగా ఉండాలని కోరుతూ ఈరోజు పూజ జరపడం జరిగింది. గత సంవత్సరం రోజులుగా కష్టపడి పని చేసుకుంటా పోతా ఉన్నాం. జనసేన పార్టీ తరపున 10 ఏళ్ల నుంచి 1 సంవత్సరం రోజులుగా తన అనుభవాన్ని దైవత్వాన్ని మాకు మేళవించి జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్న నూనె మల్లికార్జున అన్న ఆలోచన చూస్తుంటే పార్టీకి
అభివృద్ధి పడాలంటే దైవశక్తి కూడా మెండుగా ఉండాలి. దాన్ని జోడించి ఆయన అనుభవాన్ని చూపించి జనసేన పార్టీని జిల్లాలో మరింత ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ మా వేములపాటి అజయ్ గారు ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ గారి సూచనలతో పార్టీని బలోపేతం చేస్తాం. అదేవిధంగా అభయ ఆంజనేయుల స్వామి దీవెనలతో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై శ్రీరామ్.